ప్రియాంక గాంధీ నేతృత్వంలో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ విజయం సాధించిందని మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతరావు అన్నారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం పార్టీలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేశాయని తెలిపారు. మల్లికార్జున ఖార్గే నాయకత్వంలో బలహీన వర్గాలకు సముచిత స్థానం ఇవ్వాలన్నారు. బలహీన వర్గాల ఓటు బ్యాంకు ఇతర పార్టీలకు వెళ్తుందని, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఎక్కువ సీట్లు కేటాయించాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బలహీన వర్గాలకు అవకాశాలు ఇస్తే పార్టీ బలపడుతుందని, ఇతర పార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు తరలి వెళ్లడంపై సమీక్ష జరపాలని కోరారు. మాకు కూడా ఏదైతే మరి జనాభా ప్రాతిపదికంగా మా డిపార్ట్మెంట్ కూడా ఒక మినిస్ట్రీ చేయాలి. ఇవన్నీ కూడా పేదవానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా రైతులకు 70,000 కోట్ల రూపాయలు కూడా మేము మాఫీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక నాయకత్వం ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో తప్పనిసరిగా బడుగు బలైన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. బీసీ పర్సెంటేజ్ పెరుగుతున్నది ఓట్ల లెక్కలో. ఇప్పుడు 52 నుంచి 54 అయినాం. దీని కూడా క్యాస్ట్ సెన్సస్ చేయాలని, అదేవిధంగా మాకు కూడా ఏదైతే మరి జనాభా ప్రాతిపదికంగా మా డిపార్ట్మెంట్ కూడా ఒక మినిస్ట్రీ చేయాలని, దానితో పాటు మా పర్సెంటేజ్ కూడా పెంచాలి. అదేవిధంగా క్రిమినల్ ఇవన్నీ కూడా పేదవానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా రైతులకు 70,000